దేశంలో త్వరలో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు రాబోతున్నాయి. పశ్చిమ బెంగాల్లో నేను అమిత్ షా గారు ఏం చెప్పారు? పశ్చిమ బెంగాల్లో మేము గెలిస్తే ఆ ఆ బంగ్లాదేశ్, ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్లో మామూలు కంచె ఏర్పాటు చేస్తాము అని ఒక మాట వాడారు. అంటే ఎలక్షన్ వస్తే గానీ సరిహద్దు భద్రత మీకు బీజేపీకి పట్టదా అనేది ఒక దీది అక్కడ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేస్తున్న ప్రశ్న. అసలు పశ్చిమ బెంగాల్లో మీకు ఎన్నో రోజులుగా బీజేపీ కావచ్చు చాలా ట్రై చేస్తుంది, కానీ అక్కడ గెలవలేకపోతుంది. అసలు ఈసారి ఛాన్స్ ఉందంటారా? ఈసారి పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయటం తథ్యం, గెలుపు తథ్యం. దీది అవినీతి పతాక స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఆమె వయోభారం, అనారోగ్యం, అవినీతి, అక్రమాలు, అరాచకాలు, దాడులు, హిందువులపై హింస, ఇవన్నీ కూడా నైతికంగాను అన్ని రకాలుగాను వాళ్ళు మళ్ళీ గెలిచే అవకాశం లేకుండా చేశాయి. కనుక మనము ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే ఏం చేయబోతామని చెప్పడంలో తప్పులేదు. అదేవిధంగా ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టోలో భాగంగా అమిత్ షా గారు చెప్పిన విషయము అది ఎప్పటి నుంచో ఉంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా అక్రమ చొరబాట్లను అరికట్టడం, విదేశీ అప్పుడు ఒకానొకప్పుడు విదేశీ కరెన్సీ అంటే దొంగ నోట్లు కూడా బంగ్లాదేశ్లో ముద్రించి పశ్చిమ బెంగాల్లో ప్రవేశపెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకే ఒక కారణం చెప్పాలంటే ఆ రోజున 2000 నోట్లు చలామణి రద్దు చేయడానికి ఒక ప్రధాన కారణంగా కూడా కొంతమంది ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తూ ఉంటారు. కనుక ఇది ఈ రోజు వచ్చిన కొత్తది కాదు. భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఎప్పుడు కూడా పాకిస్తాన్తో ఎలా అయితే మనం బోర్డర్లో గోడ కట్టుకున్నామో, కంచె వేసుకున్నామో, అదేవిధంగా బంగ్లాదేశ్, ఎందుకంటే ఇప్పుడు మరీ ముఖ్యమైనది హిందువులపై బంగ్లాదేశ్ వాళ్ళు చేస్తున్న దాడి, కంచె చేను వేసిందనే విధంగా మనం ఏదో వాడి కూడు పెడితే మనం మన కూడు తిని ఈరోజు మన భారతీయులను అవమానపరిచే విధంగా వాడు చేస్తున్న చేష్టలు ఇంకా సహించరానివి. ఇప్పుడు దాకా బంగ్లాదేశ్ని సహించాం, పాకిస్తాన్ ఎలా చూస్తున్నామో రాబోయే కాలంలో బంగ్లాదేశ్ కూడా కూటీ గతి లేకుండా చేసే పరిస్థితి వస్తుంది. మనం కాదంటే వాడి కరెంటు కూడా ఉండదు, అంధకారంలోకి వెళ్ళిపోతాడు బంగ్లాదేశ్. వాడు ఏమనుకుంటున్నాడో పిల్లకాకి. కనుక అసలు బంగ్లాదేశ్లో మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ అనేది జెండా ఉండదు. ఖచ్చితంగా గెలుస్తుంది అంటారు బీజేపీ? అప్పుడు గెలిచింది దేంతో గెలిచింది? హింసతో, అక్రమాలు, అరాచకాలు, రాష్ట్ర పోలీసులు అడ్డం పెట్టుకుని. ఇదిగో మొన్న ఆ సర్ర ద్వారా అక్రమ ఓట్లు తొలగించారు, సక్రమమైన ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లనే పోయినాయి. ఇక మమతా బెనర్జీ ఎట్టి పరిస్థితిలో గెలవదు. ఎందుకంటే ఓటర్ల జాబితా ప్రక్షాళన జరిగింది, దొంగ ఓట్లు పోయినాయి, బంగ్లాదేశ్ ఓట్లు పోయినాయి, మయన్మార్ ఓట్లు పోయినాయి, హిందువులు మన భారతీయుల ఓట్లు మాత్రమే ఉన్నాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో మమతా బెనర్జీ గెలవదు. ఈసారి మిలిటరీని రంగంలో దింపుతారు. ఎక్కడ అక్రమాలు, అరాచకాలు, హింస ప్రజ్వరిల్లితే షూట్ ఎట్ సైట్, కనబడితే కాల్చివేత ఉత్తర్వులతో కేంద్ర ప్రభుత్వం మిలిటరీ దళాలు రంగంలో దిగి సక్రమంగా ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని, ఇప్పటి వరకు ప్రజాస్వామ్యం లేదు కనుక దొంగ ఓట్లు పోయినాయి. బీజేపీ గెలవడం తథ్యం. ఇప్పటికే ఆ పార్టీలోంచి జంపింగ్లు ప్రారంభమైనవి. ఆ ఆ పార్టీలో ఉంటే ఓడిపోతామని చెప్పి బీజేపీలో మాకు సీట్లు ఇవ్వండి, మాకు సీట్లు ఇవ్వండి అని క్యూ కట్టారు.